మీరు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావా? జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు వేసుకున్నావా? దొంగ ఓట్లు నమోదు చేసుకున్నావా? కర్ణాటకలో మరి మీరే గెలిచిండ్రు, తెలంగాణలో మీరు గెలిచిండ్రు, ఎవరు ఈవీఎం పనిచేయలేదా? నువ్వు గెలిస్తేనేమో ఒక న్యాయం, ఇతరులు గెలిస్తేనేమో ఓడ్ చోర్. ఇదేం ఏం చేస్తావో చెప్పాలి కానీ, ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వేం చేస్తావో చెప్పాలి కానీ వాటికనే కనపడుతూనే ఉంది. ఇట్లనే ప్రజల కోసం బరిగీసి కొట్లాడే తత్వం నీలో లేనప్పుడు, నీ పార్టీకి అది లేనప్పుడు నీ పార్టీ మూడపోయే ప్రసక్తి లేదు. అక్కడ సరి చేసుకోండి కానీ ఇతరుల మీద వచ్చేసే ప్రయత్నం చేయదు. మీ పార్టీలోనే కొందరు ఎంపీలు రెడ్డి గారి నియోజకవర్గంలో ఆయన చెప్తాను మేము ప్రచారం చేస్తాం, ఆయన మాకేం చెప్పలేదు అన్న ఆరోపణలు చేశారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తాం ఎంపీ అరవింద్ అన్న అంటే దానికి అనుకున్నాం సార్. మీరు కూడా సరిగా ఏదో వచ్చి రానట్టు వచ్చారు కానీ ప్రచారానికి కలగలుపు లేదు, ఐక్యత లేదు బీజేపీలో అన్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బయటపడ్డది. ఇప్పుడు నేను ఇంత చరిత్ర చెప్పినోడిని, ఇప్పుడు ఇంత చరిత్ర నా మదిలో కూడా ఉంటుంది కదా, నా అంతరాత్మ ఉండదా మదిలో. కానీ తెల్లజెండా ఎత్తాం, కొట్లాడే ఓడిపోతాం. మాకు తెలుసు ఏం జరగబోతుందో, అధికార పార్టీకి ఉండే హంగులేంటో, కలిసి వచ్చే అంశాలేంటో ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినా 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఎవరు గెలిచిండు? 2 వాళ్ళే గెలిచిండు. అంతకుముందు బీఆర్ఎస్ తోటి ఉన్నప్పుడు 2 మేము గెలిచినాం. ఒకటేమో ధర్మం అధర్మానికి మధ్య జరిగింది కాబట్టి గెలిచినాం, ఒకటేమో అహంకారం నన్ను మమ్మల్ని కొట్టేవాడు అనుకుంటే గెలిచింది మేము. అందుకనే అధికార పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అయినా నాకు ఒక బాధ్యత ఇచ్చిండు రహమత్ నగర్, నాకు ఇచ్చిన బాధ్యత. మేము రోజు ఒక 400 మందిని 500 మందిని మేము రోజు పోయి ప్రచారం చేస్తున్నాం. మేము ఇంటింటికి ప్రచారం చేసిన, నేను ఒక్కరోజు చేయలే, నాకు ఇచ్చిన రోజులు నేను చేసి వచ్చిన. ఇట్లా సగం చేయం. రెండోది కూడా ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ అంత బాధ్యత వహిస్తుంది తప్ప ఒక కిషన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ గారు బాధ్యత వహిస్తారు, అట్లుండదు కదా. ఎంటైర్ పార్టీ సిస్టమ్ కదా. హుజూరాబాద్లో మునుగోడులో కొట్లాట జూబ్లీహిల్స్లో చేయలేదు బీజేపీ అనేది ఆరోపణ. నేతలు ఎందుకు ఆసక్తి చూపించారు? ఇప్పుడు నేను ఒక్కొక్కటే అంటున్నా, ఒకవేళ మేము వాస్తవంగా ఇప్పటిదాకా చెప్పిన రఘునందన్ రావు గారు ఏం చేసిండ్రు, రామలింగారెడ్డి గారు చనిపోగానే ఏం చేసిండు రఘునందన్ రావు? ఏం చేసిండు? ఇంటింటి తిరిగిండు కాలిబట్ట కట్టుకుంటా. హుజూరాబాద్లో నేను ఏం చేసిన, రిజైన్ చేసిన తర్వాత 2021 ఏప్రిల్లోనే బయటకు వచ్చిన. మీకు ఐడియా ఉండాలి. 6 నెలల పాటు యుద్ధం జరిగింది అక్కడ. 6 నెలలు ఎన్నికల షెడ్యూల్ కోసమో, ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూడలేదు. ఎన్నికలు డెఫినెట్ రాబోతున్నాయి, మేము నిలబడబోతున్నాం కాబట్టి వచ్చింది. అక్కడ కూడా మేము ముందే 2000 ఎప్పుడైతే చనిపోయినరో మేము కూడా కొంత పని చేసి ఉంటే తప్పకుండా మేము కొంత మంచి జరిగే ఆస్కారం ఉంటుండే. మేము చివరి మినిట్ వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. అది దాచుకునేది ఏముంది? ఎందుకు అడ్వాంటేజ్ అయిందంటే గంతకైంది. అప్పటికే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు సానుభూతితో ఏడ్చుకుంటూ వాళ్ళు తిరిగిండ్రు, మీకు తెలుసు. అధికార పార్టీ కాబట్టి లోపల ఏం చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. ఇది గెలవకపోతే నా ప్రభుత్వం ఉంటుందా ఉండదు అనేటువంటి భావన వాళ్ళకుండే. అరే నా ఉన్న సీటు ఓడిపోతే నా ప్రతిష్ట నా పార్టీ గంగలు కలిసిపోద్ది అనే భావన వీళ్ళకుండే. సీరియస్నెస్ ఉంటుంది కదా. కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఆయన సొంత నియోజకవర్గం. కిషన్ రెడ్డి గారికి బాధ లేదన్న. ఈరోజు సరే ఒక మాట చెప్పన్న, తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. అరే సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట అడుగుతున్నా, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు. 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పిండు.
ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, ఓ 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం అది. నో, ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? వీళ్ళెవరు? ఒకరేమో ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంగ్ చాలక్, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక రకాల చూసిన వాళ్ళుగా, అనేక కార్యక్రమాలు ఉన్నవాళ్ళుగా, దేశ నిర్మాణంలో భాగం పంచుకున్న వాళ్ళుగా, త్యాగాలు చేసిన వాళ్ళుగా, వారు చెప్పిన మాట గది. ఇవాళ మా మోడీ గారు చెప్పిన మాట ఇది. నో, మాకు దాంతో అధికారం వస్తాడని పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తాడని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. మేము ప్రజల ఎజెండా. ఇప్పుడు నేను మొన్న పోయినా, నేను ఉపన్యాసం ఇచ్చిన ఉపన్యాసం మీరు చూసినో లేదు. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేసినావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఇగో ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, ఇగో మీకు ఈ లోన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, ఇవి చెప్పాలి కదా. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. నాది భారతీయ జనతా పార్టీ. మాది ఒక ప్రజాస్వామికమైనటువంటి పార్టీ. కాబట్టే గుజరాత్లో అన్ని సంవత్సరాలు చదివినాం, కాబట్టే ఇవాళ యూపీలో పాలిస్తున్నాం. నువ్వు పోయి చూడు. మాది రోడ్లు వేసి, రైల్వే లైన్లు వేసి, ఎయిర్పోర్ట్లు కట్టించి, తాగునీళ్ళని ఇంటింటికి ఇచ్చి, ప్రాజెక్టులు కట్టించి, పేదరికాన్ని పారదోలి, ఉపాధి కల్పించి, భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఎగిరాని తపన పడే పార్టీ మాది. మా పార్టీ గది. మోడీ గారి నేను 100 చెప్తాను. నేను బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 ఒక చార్టీతో చదువుకో. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, రైల్వే స్టేషన్ల నిర్మాణంలో, ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో, ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్మాణంలో, ఇవాళ మన రూర్కెలా, బాంబే లాంటి దగ్గరనే ఉండే ఐఐటీలు, ఇవాళ ఎన్ని వచ్చినాయి ఐఐటీలు. ఇవాళ భారత్ ఎటువైపు పోతుంది? ఇవాళ స్వయంగా చంద్రమండలం మీద అడుగుపెట్టేటువంటి స్థాయికి ఎగినటువంటి భారత్ ఇది. దట్ ఈస్ భారత్ టుడే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీ. అక్కడ ఉంటే ఎక్కడి 11th ఎకానమీ, ఎక్కడి 4th ఎకానమీ. వారిని అడిగితే వారు చెప్తారు, ఎందుకో వివరించి చెప్తారు. నన్ను అడిగితే ఏం చెప్తాను? నేను ఒక పొలిటికల్ లీడర్ని. మీ పార్టీ వాళ్ళే అడిగారు, ముస్లింలు క్రిస్టియన్స్ 50% ఉన్నారు, అక్కడ బీజేపీ ఎడగెలుస్తుందని ముందే. నేను ఇప్పటిదాకా ఎగ్జాంపుల్ చెప్పాను. అరే మీకు నిన్న 50% ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి బీహార్లో ఒక 25 సంవత్సరాల మహిళ గెలిచింది. ఒక స్టూడెంట్ పోతున్నారు. అరే మేము త్రిపుల్ తలాక్ మేము చేసినాం. ఈ దేశంలో జరిగే అభివృద్ధిలో పొందే స్కీములలో ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. ఏం ఆలోచిస్తున్నారు? మేము వేసే రోడ్లు, మేము కట్టే రైల్వే స్టేషన్లు, మేము వేసే రైల్వే లైన్లు, మేము కట్టే ఎయిర్పోర్ట్లు, మేము ఇచ్చే 5 కిలోల బియ్యం పర్ పర్సన్ ఉచితంగా, మేము ఇచ్చేటువంటి విశ్వకర్మ స్కీమ్, మేము ఇచ్చేటువంటి ఆర్థిక వెసులుబాటు, దాన్ని లేరా ముస్లింలు? దాన్ని లేరా క్రిస్టియన్స్? మా మోడీ గారు స్వయంగా పోయినరు ఒక మసీద్కి, మా మోడీ గారు స్వయంగా పోయినరు ఒక చర్చ్కి. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఫర్ హాల్, ఈజ్ ఎ లీడర్. అది చెప్పే వాళ్ళు వేరే ఉంటారు. పొలిటికల్ లీడర్ అంటే వాడికి ప్రజలందరూ ఒక దగ్గర నా ఇంటికి ఎవరైనా వస్తారనుకో, నేను ఆయన మతం చూడను, ఆయన కులం చూడను, ఆయన పార్టీ కూడా చూడను. ఆయన ఏం చూస్తా? నీ సమస్య ఏందని చూస్తాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.